Hello, my dear viewers. This is Channappa Muchala. I once again welcome you all to my channel. That is English Made Easy. సో నిన్న మనం సెంటెన్సెస్లో ఉన్నటువంటి రకాలు చూసాం మనం. అకార్డింగ్ టు మీనింగ్, అర్థాన్ని బట్టి సెంటెన్స్ని 4 రకాలుగా విభజించారని వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అసర్టివ్ సెంటెన్సెస్ అని, దాన్నే డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నలని, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఆజ్ఞలు, వినతులు, అడ్వైజులని, ఎక్స్క్లమేటరీ అంటే ఎమోషన్, సడన్ మోషన్ ఆఫ్ హ్యాపీ ఫీలింగ్ అంటే సంతోషకరమైనటువంటిది కానీ లేదా దుఃఖ ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి వాటిని మనం ఇమోషనల్ తెలియజేసే వాటిని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటారని జరుగుతుంది. ఈరోజు మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే మనం నిన్న చెప్పుకున్నటువంటి వాటిని అసర్టివ్ని లేదా డిక్లరేటివ్ని ఇంటరాగేటివ్గాను, లేదా ఇంటరాగేటివ్ని ఇంపరేటివ్గా కానీ, ఇంపరేటివ్ని ఎక్స్క్లమేటివ్, ఈ విధంగా ఒకదానికొకటి మార్చుకుంటూ వెళ్తాం అన్నమాట. సహజంగా మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఒకే విధంగా మాట్లాడం కదా. నేను సినిమాకి వెళ్ళాను, నేను సినిమాకి వెళ్ళానా అని మనం ప్రశ్నించుకుంటాం కదా. నేను సినిమాకి ఎందుకు వెళ్ళాను, నేను సినిమాకి, ఈ రకాలైనటువంటి ఆశ్చర్యార్థకాలు వ్యక్తం చేస్తూ మనం మాట్లాడుతూ ఉంటాం. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే అసర్టివ్ని ఇంటరాగేటివ్గా ఈ విధంగా మార్చేటప్పుడు వాటి మీనింగ్స్ మాత్రం మారకూడదు. వాక్యాలు మార్చేటప్పుడు ఫస్ట్ దాంట్లో ఏ మీనింగ్ అయితే ఉందో సెకండ్లో కూడా అదే మీనింగ్ రావాలి, దానికి సంబంధించిందే. నేను సినిమాకి వెళ్ళాను, నేను సినిమాకి వెళ్ళలేదు, రెండిటి ఒకటే అర్థం. అక్కడ వెళ్ళాను, ఇక్కడ వెళ్ళలేదు, మీనింగ్ మారిపోయిందని అనుకోకూడదు. నేను వెళ్ళాను, నెగిటివ్లో వెళ్ళలేదు, నేను సినిమాకి వెళ్ళానా అని ప్రశ్నించుకోవటం అవుతుంది. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటటువంటిది ఈరోజు చూద్దాం. నిన్న మనం ఏం చెప్పుకున్నాం, అసర్టివ్ సెంటెన్సెస్ చెప్పుకున్నాం. వీటినే మనం ఏమంటాం, డిక్లరేటివ్ అని కూడా అంటాం, డిక్లరేషన్స్ అన్నమాట. సహజంగా ఇందులో స్టేట్మెంట్స్ వస్తాయి, డిక్లరేషన్స్ వస్తాయి. సింపుల్గా నెగిటివ్లు ఎలాంటివి ఏమీ లేకుండా ఉండేటటువంటి వాటిని మనం అసర్టివ్ సాధారణ వాక్యాలు అంటాం. ఇవి ఫుల్ స్టాప్తో అంతమవుతూ ఉంటాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. రెండవది ఏంటి, ఇంటరాగేటివ్. క్వశ్చన్స్ అని కూడా అంటారు వీటిని, ప్రశ్నలు, ప్రశ్నార్థకములు. సో వీటికి గుర్తేది ఇది. సహజంగా ప్రశ్నించడానికి 2 రకాలైన ఉపయోగించవచ్చు. సహాయక క్రియలతో ప్రశ్నించవచ్చు మనం, WH పదాలతో, వేర్ ఈజ్ గోయింగ్, వై ఆర్ యూ నాట్ ప్లేయింగ్, కెన్ ఐ స్విమ్, విల్ యూ కమ్ టు మై హౌస్, మే ఐ కమ్ ఇన్, ఈ విధంగా సహాయక క్రియలతో ప్రశ్నిస్తాం మనం. మెయిన్ అదే WH పదాలతో కూడా వీటిని మనం. సో మూడవది ఏంటి, ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇవి ఆజ్ఞలు, వినతులు, సలహాలు, సజెషన్స్, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఆర్డర్స్, రిక్వెస్ట్, కమాండ్స్ అండ్ అడ్వైజెస్ అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఇవి కూడా ఫుల్ స్టాప్ తోటి అంతం అవుతూ ఉంటాయి. ఇది దేనికి గుర్తు. ఇక నాలుగవది ఏం చెప్పుకున్నాం మనం, ఎక్స్క్లమేటరీ అన్నాం. ఇవేంటి, ఎమోషన్స్, సడన్ ఎమోషన్స్ అంటే ఏంటి, విషాదాలు, ఆశ్చర్యార్థకాలు, బ్లెస్సింగ్స్, హ్యాపీ బర్త్డే అంటాం, అది ఇందులోకి వస్తుంది.
విష్ గుడ్ లక్ అంటాం. ఇది కూడా ఇందులోకి వస్తుంది. ఈ విధంగా మనం వీటికి గుర్తు ఏంటంటే ఇలాగా పొడవుగా ఒక గీత ఉండి దానికి కింద డాట్ వస్తుంది. ఇది ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాం. ఇది ఫుల్ స్టాప్ ఏమో దీనికి, క్వశ్చన్ ట్యాగ్ ఏమో ఇంటరాగేటివ్కి, మళ్ళీ ఫుల్ స్టాప్ ఏమో ఈ విధంగా ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మనం ఒకదాని నుంచి ఒకదాని కొట్ల మార్చుకోవటం జరుగుతుంది. ఫస్ట్ మనం సెంటెన్స్లు ఏదైనా సరే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేంటి ఎఫర్మేటివ్ అని, రెండోది ఏంటంటే నెగిటివ్. అవి చూద్దాం. దేనికైనా ఇది వర్తిస్తుంది. ఎఫర్మేటివ్ వీటినే పాజిటివ్ అని కూడా అంటాం. మామూలుగా చెప్తాం అన్నమాట. అందులో నో కానీ నాట్ కానీ ఇలాంటివి లేనటువంటి వాటిని, నెగిటివ్ లేనటువంటి వాటిని ఏమంటాం మనం? ఎఫర్మేటివ్ కానీ పాజిటివ్ సెంటెన్సెస్ కానీ అంటాం. రెండోది ఏంటంటే నెగిటివ్ సెంటెన్సెస్. వీటిల్లోన నాట్ కానీ నో కానీ ఇలాంటివి నెవర్ ఇలాంటివి కానీ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకు చూడండి, ఐ యామ్ ఏ లాయర్. ఇందులో నాట్ గా నో ఇది ఏంటనమాట? చూడంగానే ఏం లేదు కనుక ఇది మనం ఎఫర్మేటివ్ సెంటెన్స్ లేదా పాజిటివ్ సెంటెన్స్ ఉన్నాం. ఇప్పుడు దీన్ని మనం మార్చాలంటే దేంట్లోకి మార్చాలి? నెగిటివ్లోకి మార్చాలి. నేను లాయర్ని కాదు. సింపుల్గా ఏంటి? ఐ యామ్ ఏ లాయర్, ఐ యామ్ నాట్ ఏ లాయర్. అప్పుడు ఇది ఏమైపోయింది? నెగిటివ్ అయిపోయింది. ఏమైనా సింపుల్గా నాటు పెట్టుకుంటాయి. మరి అన్నిటికీ నాటు పెట్టుకుంటే కుదురుతుందా? చూడండి, she went to college yesterday. ఇది మనకు పాజిటివ్లా ఉంది, ఎందుకంటే నాట్లు గిట్లేము. మరి దీనికి సి వెంట నాట్ అని పెడితే సరిపోద్దా? ఎప్పుడైతే ఇక్కడ సహాయక క్రియ ఉంది కాబట్టి నాట్ పెట్టాం, కానీ ఇక్కడ వెంట అనేటటువంటి పాస్ట్ టెన్స్లో ఉన్న వెర్బ్ ఉంది. ఈ నెగిటివ్లో మార్చాలంటే ఒక సహాయ క్రియను తెచ్చుకోవాలి మనం. సహాయ క్రియల కింద డూ, డస్, డిడ్ వస్తుంది. ప్రజెంట్ టెన్స్ అయితే డూ కానీ డస్ కానీ, పాస్ట్ టెన్స్ అయితే డిడ్గా వస్తుంది. సో ఇక్కడ షీ డిడ్ నాట్, నెగిటివ్ కనుక నాట్ పెట్టుకున్నాం. ఇక్కడ వెంట అనేది రాయకూడదు, ఆల్రెడీ ఇక్కడ డిడ్ పాస్ట్ టెన్స్ నిండా రూపంలో ఉంది. సో షీ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. అప్పుడు ఇది ఏమైంది? నెగిటివ్ అయిపోయింది. సో ఏ వాక్యాన్నైనా మనం పాజిటివ్గా రాయొచ్చు, నెగిటివ్గా కూడా రాయొచ్చు. మీనింగ్ మాత్రం చెరకూడదు. అదే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, ఇదొక టైప్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ని మార్చడం అనమాట. సహాయ క్రియ అంటే దాని పక్కన నాట్ చేర్చండి. యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, వర్ కానీ ఉంటాయి, లేదా హ్యావ్ కానీ, కెన్ కానీ ఇలాంటివి. అలా కాకుండా సహాయ క్రియ లేకుండా మెయిన్ క్రియ ఉందనుకోండి, అప్పుడు నెగిటివ్ రాసేటప్పుడు కంపల్సరీగా మనకి ఇక్కడ సీ గో అని ఉందనుకోండి, ఇక్కడ సీ డస్ నాట్ అని వస్తుంది. సీ ప్లేడ్ అని సీ డిడ్ నాట్ ప్లే అని వస్తుంది. ఇది ఒకటి బాగా గుర్తుంచుకోండి. ఈ విధంగా ఇది ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్. పాజిటివ్ని నెగిటివ్లో మార్చడం, నెగిటివ్ని పాజిటివ్లోకి మార్చడం, దీన్ని రివర్స్ చేయటం రూల్స్. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ సెంటెన్సెస్ ఏంటి? అసర్టివ్ సెంటెన్సెస్. అంటే స్టేట్మెంట్స్, సాధారణ వాక్యాలు. సహజంగా ఇది దేంతో ఎంత అవుతుంది? ఫుల్ స్టాప్తో అంత అవుతుంది. ఐ హ్యావ్ నో పేరెంట్స్ టు ఫీడ్. ఫీడ్ అంటే పోషించుట. నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు నన్ను పోషించటానికి, భోజనం పెట్టడానికి.
ఇది దేంట్లో ఉంది చూడంగానే ఫుల్ స్టాప్ వచ్చింది. మామూలు స్టేట్మెంట్ ఇది. డిక్లరేషన్ ఇది. సో, దీన్ని మనం దేంట్లోకి మార్చుదాం? రెండవదేంటి? ఇంటరాగేటివ్‌లోకి మార్చాలి. ఇంటరాగేటివ్ అనంగానే ఏంటి? ప్రశ్న. ఐ హావ్ నో పేరెంట్స్ టు ఫీడ్. నాకు తల్లిదండ్రులెవరూ లేరు. మనం ప్రశ్నించుకుంటాం. నాకు తల్లిదండ్రులు ఎవరో లేరా? ఎప్పుడైనా నాకు తల్లిదండ్రులు లేరా అంటే ప్రశ్నించుకుంటున్నావు నువ్వు. సో, దీన్ని మనం ఈ స్టేట్మెంట్‌ని ఎస్ఆర్2లో ఉన్నదాన్ని మనం ఇంటరాగేటివ్‌లోకి మార్చుకోవాలి. ఇంటరాగేటివ్‌లోకి మార్చుకోవాలంటే సహజంగా ఐ యామ్ ఏ డాక్టర్. యామ్ ఐ ఏ డాక్టర్? ఐ తర్వాత యామ్ వచ్చింది. యామ్ ఐ ఏ డాక్టర్? ఐ కెన్ స్విమ్. కెన్ ఐ స్విమ్? ఈ విధంగా వస్తుంది కదా! సో, ఇక్కడ ఐ హావ్ నో పేరెంట్స్ టు ఫీడ్ అన్నాడు. సో, హ్యావ్‌ని ముందు పెట్టుకోండి. ఐని ఎనకాల పెట్టండి. గుర్తుపెట్టుకోండి. ప్రశ్నార్థకం అయిపోయింది. ఇదేమో మామూలు స్టేట్మెంట్ చెప్పాం. నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు పోషించడానికి, నన్ను చూసుకోవటానికి. ఇక్కడేంటి? హావ్ ఐ నో పేరెంట్స్ టు ఫీడ్? నాకు తల్లిదండ్రులు ఎవరు లేరా? అది ఇది ఒకటే అర్థం. కాకపోతే ఏంటంటే ప్రశ్నించుకుంటున్నాం. నాకు తల్లిదండ్రులు ఎవరు లేరా అన్నాం అనుకోండి, అప్పుడు ప్రశ్న సమాధానం ఏమొస్తది? ఐ హావ్ నో. నాకు నిజంగా పేరెంట్స్ లేరు అని వస్తుంది. సో, ఈ విధంగా మనకి అసర్టివ్ సెంటెన్స్‌ని మనం ఇంటరాగేటివ్‌లోకి మార్చేటప్పుడు ఏం చేయాలంటే, ఈ యొక్క వాక్యాన్ని మనం అది ప్రశ్న కింద మార్చుకోవాలి. ఇంకోటి చూద్దాం మనం. ఐ బాట్ గోల్డ్ ఇన్ సీఎంఆర్. నేను సీఎంఆర్‌లో బంగారం కొన్నాను. మామూలు స్టేట్మెంట్ చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని ప్రశ్న కింద మార్చుకోవాలి. సో, ఇక్కడ ఈ ప్రశ్న మార్చేటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ బాట్ అనేటటువంటిది పాస్ట్ టెన్స్‌లో ఉంది. సహజంగా ప్రశ్నార్థకం చేసేటప్పుడు ఒక సహాయకుడిని తెచ్చుకోవాలి మనకి. ఇక్కడ బాట్ అనేటప్పుడు ఇందాకంటే హ్యావ్ అనేది ఉంది కనుక హ్యావ్ అనే సహాయ క్రియ వచ్చింది కనుక సింపుల్‌గా ప్రశ్నించేసాం. ఇప్పుడు అలా కాదు. ఇక్కడ బాట్ అనేది ఉంది కనుక ఇక్కడ డిడ్ పెట్టుకోండి. డిడ్ ఐ ఈ బైకి ఫస్ట్ రూపం బాట్ అనేదానికి ఫస్ట్ రూపం తెచ్చుకోవాలి. బాట్ అనేదానికి సహాయకుడి కింద డిడ్ పెట్టుకున్నాం. సబ్జెక్ట్ ఇక్కడ పెట్టుకున్నాం. ఈ బాట్‌ని ఎప్పుడైతే ఇక్కడ డిడ్ వచ్చిందో బైగా పెట్టుకోవాలి. డిడ్ ఐ బై గోల్డెన్ సీఎంఆర్? నేను సీఎంఆర్‌లో గోల్డ్ కొన్నానా? ప్రశ్నార్థకం. డౌట్ అనమాట. ఇక్కడేమో కొన్నానని మామూలుగా సాధారణ స్టేట్మెంట్ ఇచ్చావు. ఇక్కడేమో ప్రశ్నార్థకం చేసావనమాట. ఈ ప్రశ్నలనేది ఏ విధంగానే అడగొచ్చు. సహాయ క్రియలతో అవచ్చు, ఎలతో. సో, ఈ విధంగా ఎస్ఆర్2 సెంటెన్సెస్‌ని మనం ఏమీ లేదు సబ్జెక్టు, వెర్బలు అటు ఇటు ఎళ్తాయి. ఇందులో చివరేమో ఈ మార్పొస్తదనమాట. ఓకేనా? సరే. ఈ ఎస్ఆర్2 సెంటెన్స్‌ని ఇంటరాగేటివ్‌లోకి మార్చాం. ఇప్పుడు ఈ ఎస్ఆర్2 సెంటెన్స్‌ని ఇంపరేటివ్‌లోకి మార్చుకుందాం. ఇంపరేటివ్ అంటే ఏంటి? ఆజ్ఞ. ఇది కొంచెం కష్టం. అన్నీ మారితే గానీ ఇంపరేటివ్‌ని అన్నిట్లోకి మార్చడం చాలా కష్టం. అంత మనకు సొంత నాలెడ్జ్ ఉంటే తప్ప ఇవి మనం చేయలేం. ఇంపరేటివ్ ఏంటంటే ఆజ్ఞ, కమాండ్, రిక్వెస్ట్, సజెషన్స్, అడ్వైస్ ఇవన్నీ అందులోకొస్తాయి. గెట్ లాస్ట్, క్లోజ్ ద డోర్, తలుపు ముయ్యి అది ఇంపరేటివ్ సెంటెన్స్. మరి దానికి ఎస్ఆర్2 చేయటం ఎలాగండి? కొంచెం కష్టం గదా! సరే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమిచ్చాడు? క్లోజ్ ద డోర్.
ఎవడినన్నట్టు ఎప్పుడైతే అది వచ్చిందో నువ్వు ఎదురుగుండోడిని అన్నట్టు. నువ్వే తలుపు మూయమని కదా అర్థం అక్కడ. సో, క్లోజ్ ద డోర్ అన్నాడంటే ఏంటంటే ఆర్డర్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఆర్డర్ ఇచ్చాడో ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అయింది. ఇప్పుడు దీన్ని ఎస్ఆర్‌టివ్‌లోకి మార్చుకుందాం. ఎస్ఆర్‌టివ్‌లో ఇంపరేటివ్. సరే ఇంపరేటివ్, మేపరేటివ్. దీన్ని ఎస్ఆర్‌టివ్ అంటే సాధారణ వాక్యం కింద రావాలి. ఇప్పుడు ఎవడినన్నా ఇక్కడ ఎవడనేవాడు లేడు గనక ఐ వాజ్ ఆస్క్డ్ టు క్లోజ్ ద డోర్. క్లోజ్ ద డోర్ అని ఆడెవడో అన్నాడు. ఎవడినన్నాడో తెలీదు. ఇక నువ్వే అనుకో మరిక. నువ్వు ఆన్సర్ ఇచ్చేవాడు నువ్వే గనక. నేను తలుపు ముయ్యబడమని ఆజ్ఞాపించబడ్డాను. ఐ వాజ్ ఆస్క్డ్ అడగబడ్డాను. దేనికి? టు క్లోజ్ ద డోర్. దానికి దీనికి ఒకటే అర్థం. ఇంత చిన్నదేంటంటే కొంచెం క్రిటికల్‌గా ఉంటది. తలుపు ముయ్యి అన్నాడు. ఇదేమో ఆర్డర్ అనుకోవచ్చు, కమాండ్ అనుకోవచ్చు. దీన్ని మనం సాధారణంగా రాయాలి. ఇక్కడ ఆర్డర్ గేట్ ఇందులో ఉండకూడదు. అంటే కొన్ని పదాలు మనం సొంతగా యాడ్ చేసుకోవాలి. ఐ వాజ్ ఆస్క్డ్ టు క్లోజ్ ద డోర్. అలాగే ఇక్కడ డోంట్ స్మోక్ అన్నాడు అనుకోండి. ఎవడో ఫాదరో, టీచరో ఎవడో. ఇది కూడా ఆర్డరే. డోంట్ స్మోక్ ఇదే దేంట్లో ఉంది చూడంగానే ఇది ఇంపరేటివ్. ఇక మనం దేంట్లోకి మార్చాలి? ఎస్ఆర్‌టివ్‌లోకి మార్చాలి. సేమ్ అదే. ఐ వాజ్ ఆర్డర్డ్ నాట్ టు స్మోక్. నేను ఆజ్ఞాపించబడ్డాను నాట్ టు స్మోక్ చేయకూడదని. సో ఈ విధంగా డోంట్ స్మోక్ అనేటటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్ని సాధారణ వాక్యం కింద కొన్ని పదాలు దీని అర్థం మారకుండా మనం చేయటం జరిగింది. ఓకేనండి. ఇప్పుడు ఎస్ఆర్‌టివ్‌ని మనం అంటే సాధారణ వాక్యాన్ని ఎక్స్‌క్లమేటరీ కింద మారుద్దాం. ఇది కూడా కష్టమైందే. ఇదేమో ఆశ్చర్యార్థకం, ఇదేమో మామూలు సాధారణ వాక్యం. దీనికి ఈ గుర్తుంటుంది, దీనికి ఫుల్ స్టాప్ ఉంటుంది. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మిగతాటికి రూల్స్ లేవు కానీ దీనికి రూల్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి. ఈ సాధారణ వాక్యాలే. వీటిని ఆశ్చర్యంలో మార్చాలి. సాధారణ వాక్యాలు ఆహా, ఓహో, వాటే, అయ్యో ఇలాంటివి అవి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి. సచిన్ ఈజ్ ఎ గ్రేట్ క్రికెటర్. షీ ఈజ్ ఎ క్లవర్ గర్ల్. ఇవి మామూలు స్టేట్మెంట్స్. ఇప్పుడు వీటిని ఎక్స్‌క్లమేటరీ ఆశ్చర్యార్థంలోకి మార్చుకుందాం. ఇలా మార్చుకున్నప్పుడు ఫస్ట్ మనం వాట్ అనేది పెట్టుకోవాలి. వాట్ ఏ గ్రేట్ క్రికెటర్ సచిన్ ఈజ్. సచిన్ ఎంత గొప్ప క్రికెటరు. చూసారా? వాట్ ఏ పెట్టేటప్పటికి ఆటోమేటిక్‌గా అది ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. సాధారణ వాక్యం కాస్త ఏమైపోయిందండి? ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ అయిపోయింది. చూడండి. వాట్ ఏ గ్రేట్ క్రికెటర్ సచిన్ ఈజ్. సచిన్ ఎంత గొప్ప క్రికెటర్. ఇది చూద్దాం. షీ ఈజ్ ఎ క్లవర్ గర్ల్. ఇదే రూల్. వాట్ ఏ క్లవర్ గర్ల్ షీ ఈజ్. ఆహా! ఆ అమ్మాయి ఎంత తెలివైంది అని ఒక ఆశ్చర్యాన్ని సాధారణంగా చెప్పినటువంటి వాక్యాన్ని మనం ఆశ్చర్యార్థం కింద కన్వర్ట్ చేయగలగటం జరిగింది. సరే, ఇక్కడ ఇంకొక 2 తీసుకుందాం మనం. ఇది ఎస్ఆర్‌టివ్, ఎక్స్‌క్లమేటరీ.
కుమార్ ఈజ్ ఏ వెరీ ప్రౌడ్ బాయ్. కుమార్ చాలా ఇక్కడ యాడ్వర్బ్ అనమాట. ఈజ్ వెర్బ్, సబ్జెక్ట్, ప్రౌడ్, వెర్బ్కి యాడ్వర్బ్, నౌన్ ఇది. సరే చూద్దాం అవన్నీ ఎందుకని. కుమార్ ఈజ్ ఎ ప్రౌడ్ బాయ్. దీన్ని మనం సాధారణ వాక్యంకి ఎక్స్క్లమేటరీగా మార్చాలి. ఎక్స్క్లమేటరీ అనగానే వాట్ పెట్టేస్తే సరిపోద్దా? వాట్ ఏ ప్రౌడ్ బాయ్ కుమార్ ఈజ్ అనగలరు అంటే సరిపోద్దా? హౌ ప్రౌడ్ బాయ్ కుమార్ ఇస్. ఎంత గర్విష్టి కుమారు. మరి ఇందాక వాట్ పెట్టారంటే ఇక్కడ హౌ పెట్టారంటే ఏంటి అని అంటే, ఇందాక ఇక్కడ మనం తీసుకున్నట్లో అక్కడ ఆర్టికల్ వచ్చింది. సచిన్ ఈజ్ ఏ గ్రేట్ క్రికెటర్, షీ ఈజ్ ఏ క్లవర్ గర్ల్. అని వచ్చింది కనుక మనకి వాట్ అని పెట్టుకున్నాం. ఇక్కడ వెరీ అనేటటువంటి యాడ్వర్బ్ వచ్చింది కనుక యాడ్వర్బ్ ఎప్పుడైతే వచ్చిందో వాట్కు బదులుగా హౌ పెట్టుకోవాలి. ఏది SR2 సెంటెన్స్ని ఎక్స్క్లమేటరీకి మార్చేటప్పుడు. చూడండి ఇంకోటి చూద్దాం. లత సింగ్స్ సో స్వీట్లీ. లత అనేటటువంటి సింగర్ చాలా అద్భుతంగా పాడుతుంది. సో ఇక్కడ సో స్వీట్లీ అనేది యాడ్వర్బ్. ఇప్పుడు దీన్ని మార్చాలంటే వాట్ పెట్టుకోకూడదు. హౌ స్వీట్లీ లతా సింగ్స్. హౌ స్వీట్లీ లతా సింగ్స్. ఎంత తీయగా పాడుతుంది, ఎంత మధుమధురంగా పాడుతుంది. సో హౌ అనేటటువంటిది వాక్యంలో యాడ్వర్బ్ ఉంటే హౌ పెట్టుకోవాలి. అలా కాకుండా ఆర్టికల్స్ ఏ కానీ యాన్ కానీ డి కానీ ఇలాంటివి ఉన్నప్పుడు వాట్ పెట్టుకోవాలి. ఏది SR2 సెంటెన్స్ని ఎక్స్క్లమేటరీలోకి మార్చటం. సాధారణ వాక్యాలని ఆశ్చర్యార్థాల కింద మార్చేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. మరి ఎక్స్క్లమేటరీని SR2 కింద మార్చడం ఏమీ లేదు. దీని యొక్క రూల్స్ని మనం రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. వీటికి ఇంకొంచెం అర్థం అవ్వాలంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను. బాహుబలి ఈజ్ an ఇంట్రెస్టింగ్ మూవీ. సాధారణ స్టేట్మెంట్. బాహుబలి అనేటటువంటిది ఒక ఇంట్రెస్టింగ్ మూవీ. దీన్ని క్వశ్చన్ కింద తయారు చేయమన్నాడు అనుకోండి. బాహుబలి ఈజ్ అనే సహాయక్రియ ఉంది. ఈజ్ అంటే ఇంటరాగేట్లో మారుతున్నాం మనం. ఈజ్ బాహుబలి యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, సార్ ఇంట్రెస్టింగ్ మూవీ, ప్రశ్నార్థకం. సో ఇక్కడేమో SR2 సెంటెన్స్ని దీన్ని ఎప్పుడైతే సబ్జెక్ట్ నాటు వెర్బ్ ఇటు తీసుకొచ్చామో ఆటోమేటిక్గా ప్రశ్నార్థకం అయిపోయింది, ఇంటరాగేటివ్ అయిపోయింది. మరి దీనికి ఇంపరేటివ్ రాదా అంటే చాలా కష్టం చేయదు. ఇందులో ఆజ్ఞను జోడించాలి, అన్నిటికీ సెట్ అవ్వదు. ఇంపరేటివ్ చాలా కష్టం. సరే ఎక్స్క్లమేటరీ వస్తుందా? వస్తుంది. ఎలా వస్తుంది చూడండి. బాహుబలి ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ మూవీ. బాహుబలి ఒక ఆసక్తిదాయకమైన సినిమా. బాహుబలి ఆసక్తిదాయకమైన సినిమానా అని మనం ఆశ్చర్యపోతాం కదా. ఈ ఆశ్చర్యపోయేటప్పుడు ఇక్కడ యాన్ అనేటటువంటి ఆర్టికల్ ఉంది. సో వాట్ పెట్టేసుకోండి. వాట్ an ఇంట్రెస్టింగ్ మూవీ
బాహుబలి ఈజ్. దీనికి ఆశ్చర్యార్థం గుర్తుపెడితే వాట్ ఎన్ ఇంట్రెస్ట్. బా, ఎంత ఆసక్తిదాయకమైన మూవీ అండి అది. మనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇంపరేట్. హీ ఈజ్ డెడ్. అతను చనిపోయాడు. ఇది మామూలు స్టేట్మెంట్. దాన్ని మనం ఎక్స్క్లమేటరీ చేయాలంటే ఎలా చెప్తే ఆశ్చర్యం అవుతుందా? అవ్వదు. కనుక ఏం చేయాలి మనం? అలాస్. ఇక్కడ పెట్టండి, అలాస్ హీ ఈజ్ డెడ్. ఇక్కడ ఏమో ఎస్ఆర్టి మామూలుగా చెప్పాం, అతను చనిపోయాడు. ఇక్కడ ఆశ్చర్యార్థకం తెలియజేయాలి. అలాస్, అయ్యో, హీ ఈజ్ డెడ్. చూసారండి? మరి దీన్నే ప్రశ్నార్థకం కింద మార్చాలనుకుంటే హీ ఈజ్ డెడ్. హీ డెడ్. అతను చనిపోయాడా? ప్రశ్న. ఇది ఆశ్చర్యార్థకం, ఇదేమో సాధారణవాది. ఈ విధంగా ఆ వాక్యాలు మన ఇష్టం వచ్చినట్టు ఇది ప్రశ్నలు ఎక్కువగా అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో. మనం మాట్లాడేటప్పుడు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఐఐటి మ్యాంగో అన్నాం. మ్యాంగో ఈజ్ ఈటన్ బై మీ జస్ట్ నౌ మ్యాన్ అన్నాం అనుకోండి, బాగుంటుంది కదా ఆ పదం. మామిడి పండు తిన్నాను, మామిడి పండు తినబడింది నా చేత ఇప్పుడే అని అంటే బాగుంటుంది కదా. సో ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ చేసుకోవచ్చు. అంటే అసార్టివ్ని ఇంటరాగేటివ్లోకి మార్చుకోవచ్చు, ఇంటరాగేటివ్ని ఎక్స్క్లమేటివ్లోకి మార్చుకోవచ్చు. ఎటు వచ్చి ఇంపరేటివ్గా కొంచెం కష్టం. చెప్పే కదా, డోంట్ స్మోక్, ఐ వాజ్ అడ్వైజ్డ్ నాట్ టు స్మోక్. అలా అన్నిటికీ సెట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇది ట్రాన్స్ఫర్మేషన్. అకార్డింగ్ టు మీనింగ్ 4 వాక్యాలు ఉన్నాయి: అసర్టివ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటివ్. వాటిని నేను చెప్పుకున్నాం. ఈరోజు ఒకదానిలోకి ఎలా మార్చుకోవాలో మనం తెలియజేసుకోవడం జరిగింది. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే, మై డియర్ వ్యూవర్స్. ఇఫ్ యూ లైక్ మై ఛానల్, ఇఫ్ యూ అండర్స్టూడ్ మై ఛానల్, ప్లీజ్ లైక్, share to your friends and subscribe my channel. Thank you.